హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్వేత లహరీస్ కిచెన్. ఈరోజు నేను పండు మిర్చి, టమోటా రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రోటి పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కారంకి తగినన్ని పండు మిర్చి, 3 టమోటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటాలను, పండు మిర్చిని ఒక అర నిమిషం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయని వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత చింతపండును వేసుకొని టమోటాలో ఉన్న వాటర్ మొత్తం ఆవిరయ్యే వరకు ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. చూశారు కదండి, టమోటాలను, పండుమిర్చిని ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోనే తగినంత కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని ఒక అర నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టమోటా, పచ్చిమిర్చి మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఉల్లిపాయలు, టమోటాలు ఇలా చల్లగా అయిన తర్వాత రోట్లో అయినా వేసుకొని దంచుకోవచ్చు. లేకుంటే మిక్సీ జార్లో అయినా వేసుకొని ఈ రోటి పచ్చడిని రెడీ చేసుకోవచ్చండి. మరీ మెత్తగా కాకుండా ఉల్లిపాయలు ఇలా కనిపిస్తూ ఉండేలాగా దంచుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఉప్పుని చెక్ చేసుకొని సరిపోయిన తర్వాత బౌల్లోకి తీసేసుకుంటే పండుమిర్చి టమోటా పచ్చడి రెడీ అయిపోతుందండి. ఈ రోటి పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.